brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణలో ఈ సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. దీంతో ఇవాళ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ సమీక్ష చేపడతారు. ఎన్నికలు జరిగే జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొంది. అక్కడ బీజేపీ నుండి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది కాంగ్రెస్. బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు ప్రసన్న హరికృష్ణ. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు మీద రేవంత్ వ్యూహరచన చేయబోతున్నారు. పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేయబోతున్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎప్పుడు ఈ మీటింగ్ స్టార్ట్ కాబోతోంది? ఒక కీలకమైన మీటింగ్ గా దీన్ని భావించవచ్చా? రైట్, ఇవాళతో ఎమ్మెల్సీ ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నిన్న 3 సభలలో సీఎం పాల్గొన్నారు. నిజామాబాద్, అట్లాగే మంచిర్యాల, కరీంనగర్ ఈ 3 సభలలో కూడా ప్రతిపక్షాలను పూర్తి స్థాయిలో అటాక్ చేసే ప్రయత్నం చేశారు. పట్టభద్రులకు కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మంత్రులు అట్లాగే ఎమ్మెల్యేలు ఆయా కాన్స్టిట్యున్సీలో దాదాపు 42 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 జిల్లాల పరిధిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ పట్టభద్రులకు సంబంధించిన ఈ నియోజకవర్గాల్లో ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఉంది అనేది తెలుసుకోబోతున్నారు. దాంతోపాటుగా పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన దిశానిర్దేశం కూడా చేయనున్నారు. దాంతోపాటుగా టీచర్స్ ఎమ్మెల్సీస్ గురించి కూడా సీఎం పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. సో మంత్రులు కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జూపల్లి కానీ ఎస్ఎల్బీసీలో బిజీ ఉన్న నేపథ్యంలో కొండా సురేఖ, అట్లాగే పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు లాంటి మంత్రులతో సమావేశాన్ని అయితే నిర్వహించున్నారు. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి అటెండ్ కానున్నారు. ఏ రకంగా వెళ్ళాలి, అక్కడ కరీంనగర్ పట్టభద్రులకు సంబంధించి నిన్నటి నుంచి నిన్న సీఎం సభతో కొంచెం జోష్ వచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ మేరకు ఈ మీటింగ్ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఈ నియోజకవర్గాల్లో. దాంతోపాటు ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన కూడా పోటీలో ఉన్నారు. సో ఈ ట్రయాంగిల్ పోటీ నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, గ్రాడ్యుయేట్స్ ఆలోచన ఏ రకంగా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ మీటింగ్గానే చెప్పొచ్చు. సాయంత్రం ఈ మీటింగ్ ఉండే అవకాశం అనిపిస్తుంది. ఇప్పుడు బయో ఏషియా సదస్సులో ఉన్న నేపథ్యంలో సాయంత్రం అయితే ఈ మీటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ మీటింగ్ తర్వాత నిన్న విడుదలైన 5 ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం పైన కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 28న పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా దానిపైన డిస్కషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నైట్కు సీఎం ఢిల్లీ వెళ్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ ప్రైవేట్ ప్రోగ్రామా లేకపోతే పార్టీ ప్రోగ్రామా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.